మారిన కాలంలో విచిత్రమైన పరిస్థితి ఇదే. ఏంటయ్యా అంటే మన కర్ణాటక హైకోర్టు అంటే హైకోర్టు, మనకి సుప్రీంకోర్టు ఉంటుంది కదా. శ్రీలంకకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. ఏంటయ్యా అంటే అప్పట్లో గొడవలు జరిగినాయి కదా శ్రీలంకలో. ఆ టైంలో ఏహెచ్ఎం దిలీప్ నవాజ్ అనేటటువంటి శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి తను హీరో అనిపించుకున్నాడు అప్పుడు ఉద్యమకారుడు. అయితే ఆ తర్వాత అతను పెద్ద కుట్రదారు అంటూ హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ మధ్యకాలంలో తను వెతికితే గూగుల్ సెర్చ్లో తన గురించి అన్ని నెగిటివ్ స్టోరీలే వస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు ఎస్పెషల్లీ కొలంబో టెలిగ్రాఫ్, లంకా ఈ న్యూస్ ఇవి నడిచేది శ్రీలంక నుంచి. కానీ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి కథనాలు తీయమంటే తీయట్లేదు. కర్ణాటకలోని బెంగళూరులోనే గూగుల్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇండియాకి సంబంధించి వాళ్ళ మీదన మీరు వాళ్ళకి ఇచ్చి ఆదేశాలు ఈ సంస్థల నుండి గూగుల్ నుంచి గూగుల్ చేత చెప్పి నా మీద వచ్చినటువంటి నెగిటివ్ కథనాలు తీసేయించండి అంటూ కోర్టుకు వేశారు. ఇక్కడున్న కర్ణాటక హైకోర్టుకి. ఇది ప్రపంచ చరిత్రలోనే విచిత్రమైనటువంటి పరిణామం. ఆ లెక్కనైతే అసలు గూగుల్ హెడ్ క్వార్టర్ అమెరికా కదా, అక్కడ వేయాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేయడం ద్వారా విచిత్రమైనటువంటి ప్రక్రియ. దీంట్లో ఆయన ప్రధానంగా ప్రస్తావించింది రైట్ టు బి ఫర్గాటన్. మన జీవితంలో జరిగిన ఒక సంఘటన కాలంతో కలిసి మసకబారిపోతుంది, కానీ ఇంటర్నెట్ యుగంలో అది మసకబారట్లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే పాత వార్తలు మళ్ళీ మళ్ళీ పైకి వస్తాయి. అందుకే యూరప్ వంటి ప్రాంతాల్లో రైట్ టు బి ఫర్గాటన్ అనే భావన ఉంది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ యాక్షన్ తీసుకోండి అని అడుగుతున్నారు.